భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయమనేది ఎవరికీ చుట్టం కాదని చాలాసార్లు నిరూపితమైంది. కానీ కొన్ని సందర్భాలలో కొంతమంది రాజకీయ నాయకులు తప్పించుకుంటున్నారు. అధికారంలో ఉన్న పార్టీ, ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయించడం సర్వసాధారణమవుతుంది. కొన్నిసార్లు నేరం చేసినట్లు ప్రాథమిక సాక్ష్యాలుంటున్నాయి. కొన్ని సందర్భాల్లో రాజకీయ కక్ష సాధింపు చర్యగా కూడా అరెస్టులు చేయిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో మాజీ సీఎంలు, పదవిలో ఉన్న సీఎంల అరెస్టులు జరుగుతున్నాయి. అన్ని అరెస్టులకు ప్రాథమిక సాక్ష్యాలను చూపిస్తున్న రాజకీయ కోణంలోనే ప్రతిపక్షాలు వీటిని చూస్తున్నాయి. గతంలో కొంతమంది అరెస్టైన మాజీ సీఎంలు దానా కుంభకోణం కేసులో బీహార్కు చెందిన లాలూ ప్రసాద్ యాదవ్, జగన్నాథ మిశ్రా అక్రమాస్తుల కేసులో తమిళనాడు మాజీ సీఎం జయలలిత, టీచర్ నియామకాల్లో అవినీతి కేసులో హర్యానా మాజీ సీఎం ఓంప్రకాష్ చౌతులా, మైనింగ్ కేసులో జార్ఖండ్కు చెందిన మాజీ సీఎంలు మధుకొడ, తాజా మాజీ సీఎం హేమంత్ సోరెన్, స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టై జైలు పాలయ్యారు. తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను కూడా ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ అయ్యారు. ఇటీవలే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్లను కూడా అరెస్టు చేసింది. వీళ్ళిద్దరినీ ఒకే ఈడీ అధికారి అరెస్ట్ చేయడం విశేషం. కేజ్రీవాల్, సోరెన్లను అరెస్ట్ చేసిన ఈడీ అదనపు డైరెక్టర్ కపిల్ రాజ్ మనీ లాండరింగ్ ఆరోపణలపై ఇద్దరినీ అరెస్ట్ చేశారు. అరెస్టుకు ముందు ఇద్దరిని ప్రశ్నించిన ఈడీ అధికారులు విచారణ అనంతరం అరెస్ట్ చేశారు. కేంద్రంలోని ఆర్థిక మంత్రిత్వ శాఖలోని రెవెన్యూ విభాగం కింద పనిచేసే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ క్లుప్తంగా ఈడీని పిలుస్తారు. ఇది అవినీతి, మనీ లాండరింగ్, ఆర్థిక నేరాలు, విదేశీ మారక ద్రవ్యానికి చెందిన అవకతవకలకు సంబంధించిన కేసులను విచారణ జరిపి తగు చర్యలను తీసుకుంటుంది. దేశంలో ఆర్థిక నేరాలను అరికట్టడంలో ఈడీ కృషి చేస్తుంది. దేశంలోనే ఉన్నత ఆర్థిక నేర పరిశోధన సంస్థ ఈడీ ఈ మధ్య కాలంలో అనేక కేసులపై ఈడీ దృష్టి సారించింది.